వెల్కమ్ టు సినిమా షో. విజయవాడలో 1988లో జరిగిన కుల గొడవలు తమ కుటుంబంలో పెనుమార్పులు కారణమయ్యాయని హీరో రామ్ పోతినేని తెలిపారు. ఆ గొడవల కారణంగా ఒక్క రాత్రిలో తమ కుటుంబం సర్వం కోల్పోయిందని చెప్పారు. ఓ టీవీ షోలో పాల్గొన్న రామ్ పోతినేని తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మా తల్లిగారిది హైదరాబాద్ కావడంతో తాను పుట్టింది ఇక్కడేనని రామ్ చెప్పారు. తర్వాత తమ కుటుంబం విజయవాడ వెళ్లిందని వివరించారు. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయని, ఆ గొడవల్లో తమ కుటుంబం అప్పటి వరకు సంపాదించిందంతా కోల్పోయిందని తెలిపారు. దీంతో తన తండ్రి కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారని చెప్పారు. చెన్నైలో తన తండ్రి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారని వివరించారు. విజయవాడలో ఉన్నప్పుడు తమ ఇంట్లో తన బొమ్మల కోసమే ప్రత్యేకంగా ఓ పెద్ద గది ఉండేదని, చెన్నైకి వెళ్ళాక ఆ బొమ్మల గదిలో సగం కూడా లేని ఇంట్లో ఉండాల్సి వచ్చిందని రామ్ చెప్పారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చాక మొత్తం కోల్పోవటం చాలా బాధాకరమని రామ్ పోతినేని చెప్పారు. అయినా తన తండ్రి నిరాశ చెందకుండా ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తన తండ్రి అంటే తనకెంతో గౌరవం అని పేర్కొన్నారు. విహారయాత్రలంటే తనకెంతో ఇష్టమని రామ్ పోతినేని చెప్పారు. ఏ కాస్త వీలు చిక్కినా సెల్ ఫోన్ ఆఫ్ చేసి మరీ టూర్లకు వెళ్తుంటానని వివరించారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వారికి తాను విద్యార్థినని చెప్తానని, ఎక్కువ మందిని కలిసి మాట్లాడటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. సినిమాల విషయానికి వస్తే దేవదాస్ హిట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన సలహా ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని రామ్ చెప్పారు. ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి కష్టపడాలని చిరంజీవి గారు తనకు సలహా ఇచ్చారని తెలిపారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.